నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 2 రోజులు వీడియో పెట్టకుండా ఉంటే ఒక్కసారిగా ఒక వీడియో పెట్టినా. నేను మళ్ళీ కొద్ది రోజులు దూరం వెళ్ళిపోతున్నానని. నేను యాడికి పోలా, గోవాకి అయితే వచ్చిన. చూసారా, నిన్న వీడియో చూశారు కదా. నిన్న మేము మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతికి బయలుదేరినాం రాజంపేట నుంచి. ఆ నుంచి తిరుపతి నుంచి బెంగళూరు బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఇక్కడికైతే వచ్చినాము. కంపెనీ ద్వారా వచ్చాము అనమాట. ఆల్రెడీ నేను ఎస్ఎల్ఎన్ కంపెనీలో పనిచేస్తున్నాను కదా. ఆ కంపెనీ ద్వారా మాకందరికీ గోవా ట్రిప్ వేశారనమాట. లేకపోతే నేను మామూలుగా గల్సన్న కాడికే పోతా ఎప్పుడు వచ్చినా కూడా. కానీ ఇప్పుడు కంపెనీ ద్వారా కాబట్టి కంపెనీ వాళ్ళు ఇచ్చిన రూమ్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఒకసారి చూపిస్తుంది. హై శివన్న, ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన రూము. లగ్జరీ రూమ్ కానీ పెద్దది. ఒక్కొక్క రూమ్లో ఓన్లీ 2 ఉండేదానికే. అట్టా మేము మొత్తము 82 మంది వచ్చినాము. అందరికి రూమ్ నిండిపోయినాయి. ఇది పెద్ద రూమ్. సరే, ఎన్ని రూమ్లు ఉన్నాయో. పైన 2వ ఫ్లోర్లో ఉన్నాం మేము. మా రూమ్ నెంబర్ వచ్చి 214. నలుగురం వస్తే శివన్న ఇది లాక్ అయిపోయిందా? ఇది లాగ్ అయిపోయింది, లోపల నుంచే తీయాలేమో. ఇది లాగ్ అయిపోతుందా? లాగ్ అయిపోతుంది. ఇక్కడ మాకు ఇది ఇచ్చారు. ఇది తీసేస్తే కరెంటు పోతుంది. పోలేదే కరెంటు. మామూలుగా ఇది తీసేస్తే కరెంటు పోతుంది, కానీ ఎట్టో అదైతే ఇచ్చినారు. ఇది సర్రని పోయి పడుతుంది వాకిలే, మళ్ళా లాక్ రావడంలే. బాత్రూమ్ కూడా భలే ఉన్నది. ఇక్కడ చూడండి, 2 ఇచ్చారు. ఒక బ్రష్, ఒక పేస్ట్, ఈ విధంగా ప్యాకెట్. నేను ఆల్రెడీ స్నానం చేసిన కాబట్టి తీసేసినాయి. ఈ నాయి ఇంకా అన్న శివన్నయ్యి. కింద టవల్లో కూడా ఇచ్చేసినారు. బాత్రూమ్ కూడా బాగుంది. ఇది చూడు, తల ఆరబెట్టుకున్నాను. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పని చేస్తాయి, నీట్గా ఉన్నది. అయితే మేము పోయే లోపల గబ్బు చేస్తాం. మళ్ళీ ఇక్కడ గ్లాసులు కూడా పెట్టినారు. ఎవరైనా మందు తాగేదానికి, బాత్రూంలో మందు తాగేదానికి పెట్టారట తెలియదు, ఇక్కడ పెట్టినారు. ఇవన్నీ ఫేస్ వాష్లో ఏందో పెట్టినారు. ఒక సబ్ అయితే పెట్టినారు. ఈ పక్క షవర్, నా సబ్బు ఆడ పెట్టుకున్నాను నేను, అది వాళ్ళ. ఇంక ఇక్కడ ఒక చిన్న బెంచ్ ఉన్నది. ఇక్కడ ఫోన్ కూడా ఉంది వాళ్ళకి మాట్లాడేదానికి. ఇక్కడ ఒక బెడ్, 2కి సరిపోతుంది. పెద్ద టీవీ కూడా ఇచ్చినారు, పెద్ద మిర్రర్ ఇచ్చినారు. బాగుంది. ఈ పక్క మళ్ళా మనకి టీ కావాలన్నా కాఫీ కావాలన్నా చేసుకోవచ్చు. కానీ చేసుకుందామని పెట్టినా, ఇది చక్కెర ఏదో ఉన్నింది. ఇది వేస్తానే పాలు ఇరిగిపోయినాయి. సర్లే అని తాగల. ఈ బాటిల్ కూడా బలం ఉన్నది. దీంట్లో వాటర్ ఉన్నాయి. ఈ పక్క చిన్న కబోర్డ్ ఉన్నది. కబోర్డ్లో ఏదో లాకర్ కూడా ఉంది. లాకర్ కూడా ఉన్నది. లాకర్, 2 పిల్లోలు. ఈ బాల్కనీ చిన్నది. ఇద్దరే. ఆ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరే కాబట్టి 2 బెంచీలు ఉన్నాయి. ఇది ఆ వీడియో పెట్టే లోపల అందరు షాక్ అయిపోయింటారు, ఏంద్రా మళ్ళీ వెళ్ళిపోయినాడా అని. సో ట్రిప్ అయితే వచ్చిన. పొద్దున్నే ఇక్కడికి వస్తానే ఇక్కడ ఏంద్రా అంటే రూము 12 గంటలకి 2 గంటలకు ఇస్తారంట. మనం 2 గంటలకు బీగాలు ఇస్తే చెక్అవుట్ మాత్రము 12 గంటలకే చేసేయాలంట. మేము పొద్దున్నే వచ్చేసినాం కాబట్టి మాకు రూమ్ ఇలా బయటకు వచ్చి పెట్టేసినారు. ఇంకా మా అందరికీ సర్వీస్ ఇచ్చేదానికి ఒక గైడ్ ఉంటాడు కదా, ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఇంతసేపు ఏం చేస్తారు ఇక్కడ ఖాళీగా అని చెప్పి ఒక బీచ్కి తీసుకున్నాడు. నా బీచ్ పేరు ఏం పేరున్నా, మనం పొద్దున వీళ్ళ ఫోర్డ్ ఉంటుంది కదా, అది. కానీ పెద్దది బాగా, సముద్రం కూడా చాలా దగ్గరకు ఉన్నది. అక్కడ ఖైదీలు కూడా పెట్టేవాళ్ళంట. అదంతా కూడా ఒక 1-2 గంటల సేపు అదంతా తిరిగి అంతా చూసుకొని వచ్చినాము. లొకేషన్ కూడా చాలా బాగుంది. పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను మిస్ అయినా, కానీ ఈసారి మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆడికి తీసుకుపోయినాడు. కానీ టైం వేస్ట్ అయ్యింది ఆల్రెడీ. గంటలు అయిపోవాల్సింది 2 గంటలు పట్టింది ఆడ. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఆడ నుంచి వస్తానే ఇంకా డైరెక్ట్ రూమ్ అయితే ఇచ్చినారు. 1 గంట మళ్ళా కింద రథ అని చెప్పి గొడవలు పడినారు. రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది, బాగా నచ్చింది నాకు. గౌసన్ను కూడా పొద్దున ఫోన్ చేసి పిలిచిన, పాపం వచ్చినాడు. అదే పనిగా వచ్చి మాతో పాటు ఒక 1 గంట సేపు ఉన్నాడు. టిఫిన్ తిన్నాము అందరం పోయి.
కంపెనీ ద్వారా వచ్చినా, అందుకే నేను నీకు ఫోన్ చేయనా అని చెప్పిన. కంపెనీ ద్వారా కాకుండా మేము వచ్చింటే గౌసన్న కాడికి పోయి ఉండు. ఎందుకంటే గౌసన్న మాకు బాగా సర్వీస్ బాగుంటుంది. అన్న దగ్గర అన్న కాడ ఉన్నామంటే ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నట్టే ఉంటుంది. అంత బాగా చూసుకుంటాడు మమ్మల్ని. ఇంకా కంపెనీ ద్వారా వచ్చాం కాబట్టి కంపెనీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. ఈ కంపెనీ ద్వారా కూడా నాకు ఎట్లా వచ్చిందంటే, ఒక మంత్లో బాగా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరినీ పంపించారనమాట. అట్లా 82 మందిని పంపించారు ఇక్కడికి. మేము మొత్తం 82 మంది ఉన్నాము. పెద్ద గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ కూడా 2 బస్సులలో వచ్చినాయి. ఫ్లైట్ మాత్రం ఒకటే, బస్సులు మాత్రం 2 తిరుగుతూనే ఉన్నాయి. ఈరోజు రేపు నైటు మళ్ళీ మొన్నాడు 12 గంటలకల్లా చెక్అవుట్ చేసేయాల రూమ్. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినాము. 2 రోజుల నుంచి నాకైతే నీళ్ళు పోసుకోకుండా కంపరం అనిపించింది. మొత్తానికి రూమ్ వస్తానే ఫ్రెష్ అయిపోయినా. ఫస్ట్ చూద్దాం యాడికి పోతామో సాయంత్రము. అన్న వాళ్ళు యాడికన్నా పోతే వాళ్ళతో పడిపోతా. చాలామంది వచ్చినాము, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను, శివన్న, ఉపేంద్ర బ్రో, ఫయాజ్ బ్రో ఉన్నారు. వాళ్ళిద్దరు సపరేట్ రూమ్ ఇచ్చారు. ఇది తీసుకోమద్దు, ఎందుకైనా మంచిది. లాక్ పడిపోతే మళ్ళీ ఆయనని పిలిచాలి పాపం. ఓ కరెంట్ పోయిందినా? ఉండిలేనా? యాడుంటావు? అవునా? వాళ్ళైతే ఈ రూము 202, మాదైతే ఆడ ఎదురుగా. ఈ పక్కన అడిగినా కానీ ఇది పని చేయలే. బ్రో ఎవరు లోపల ఏం చేస్తారా మీరు? ఫ్రెష్ అయిపోతారు. ఫయాజ్ బ్రో ఈయన పడక వేసాను. యాడికి వచ్చినా ఈయన పడకది మాత్రం తప్పదు. మీకు బాగుంది బాల్కనీ, పెద్దది కానీ. సేమ్ అంతేలే, సేమ్ అంతే, ఇద్దరే. బాగున్నాయి రూములు మాత్రం, బాగా ఎక్సలెంట్ ఉన్నాయి. నా వల్ల అవుతుంది, చచ్చిపోతాను నేను. ఏందా డాయర్ ఆడికి పోయినా తీసుకుందాము. ఈడే వేసుకుంటా ఆడికి పోయితే తీసుకుందాంపా. టీవీలకి లోపల అండర్గ్రౌండ్ ఇచ్చారు. ఈడేమో టీ పెట్టేదానికి సేమ్ మళ్ళీ ఈడ పెట్టారు. కానీ ఇది టీ చేసుకొని తాగాలంటే భయం. కానీ ఇరిగిపోతున్నాయి బ్రో పాలు వేస్తా అంటే. కింద ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చినారు చిన్నది, మాకు కూడా ఇచ్చారు కానీ ఏం లేవు ఖాళీ. ఇది లాకర్, ఇక్కడ కూడా సేమ్ లాకర్ ఇచ్చారు, పెద్ద కబోర్డ్ ఇచ్చారు. ఏంది ఈ నుంచి దోవ ఆడికే మూసేశారు దాన్ని. ఇక్కడ దోవ మూసేశారు దాన్ని. సేమ్ అంతే, ఓపెన్ ఉన్నది. ఈ నుంచి తొంగి చూడొచ్చు. లేదు గ్లాస్, కానీ ఇది టేప్ వేసేసారు, స్టిక్కర్ వేసారు. స్టిక్కర్ బ్రో, స్టిక్కర్ వేసారు దీనికి. ఇదో స్టిక్కర్. ఫుడ్ పెట్టినారు. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, బారు, రెస్టారెంట్ ఇది మొత్తం. ఇంకోటి నేను దిగింది వచ్చి గోవా ఎయిర్పోర్ట్, కానీ ఫ్లైట్లోంచి. ఎయిర్పోర్ట్ మాత్రము జబర్దస్త్ ఉన్నింది. పొద్దున వచ్చినాం కాబట్టి వాన పడింది. వాన పడతానే మొత్తం అంత భూమి అంతా తడిసినది, పచ్చగా ఉన్నింది. ఇప్పుడు మళ్ళీ ఎండ కాస్తుంది, ఎండ అదలేస్తుంది. బయటికి పోవాలన్నా కూడా సెగ వల్ల పోలేకున్నాం. ఆడ మాత్రం ఎయిర్పోర్ట్లో మాత్రము భలే ఉన్నింది చూసేదానికి. వ్యూ వాన పడతా ఉన్నింది, సన్న తుంపరలాగా చల్లగా ఉన్నింది. ఆ ఫ్లైట్ దిగేటప్పుడు కూడా మంచు ఓవర్ కారుతా ఉన్నింది అద్దాల మీద. గోవాకి వచ్చి ఎంజాయ్ చేయకుండా మా వాళ్ళు తినేసి పనుకున్నారు. ఇప్పుడు బీచ్కి పోదామని చెప్పి బయటికి బయలుదేరినాం. 2 బస్సులు పోయినాయి. మేము కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నాము. ఇదే హోటల్లో మేము తీసుకుంది, అంటే మేము కాదులే, కంపెనీ వాళ్ళు తీసింది. బాగా బీచ్ అంట. ఆల్రెడీ పోయినా ఆ బీచ్కి. ఏదైనా స్పెషల్గా పోదామంటే వాళ్ళు ఏమో బాగా బీచ్కి పోదాం పండి అంటున్నారు. మేము 5 మంది మిగిలిపోయినాం. ఇక్కడ బస్సులు ఏమో వెళ్ళిపోయినాయి, అందరూ బస్సులలో వెళ్ళిపోయినా. నడుద్దామా సార్? నడుద్దామా? నడుచుకుంటూ పోతాం అందరం. టైము 4:25. ప్రశాంతంగా ఉంది. కొద్దిసేపు ఉండింది ఎండ అంతే. ఇక్కడ వాన లేదంటే ఈ మాదిరిగా మొబ్బేసుకొని ఉంటుంది. బాగుంది అసలు. రూమ్ కాడి నుంచి అట్లా కూడా బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు పోయేది చూడు, వచ్చేదేమో వచ్చినాం కరెక్ట్గానే. ఖాళీగా ఉన్నది రోడ్డు, ఫుల్ ఉంటుంది మామూలుగా. ఇక్కడ నైట్ అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నది, ఎవరు లేరు, ఖాళీగా పోతున్నాం. నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి. మామూలుగా అన్ని నీళ్ళు లేవు. అప్పుడు నీళ్ళు చాలా ఎక్కువైనాయి. అంగళ్ళు మామూలుగా ఆడుంటా ఉన్నాయి, అంగళ్ళు ఏం లేవు. ఫ్లో ఎక్కువైనట్టు చాలా ఉన్నాయి నీళ్ళు. మామూలు నడుస్తారు.
అలలు భయంకరంగా వస్తున్నాయి. మామూలుగా ఈడ దాకా ఉంటా ఉన్నాయి అంగళ్ళు, ఈడంతా ఉంటా ఉన్నాయి. తీసేసినట్టున్నారు అంగళ్ళు సుమారుగా. ఆ పక్కంతా ఉన్నారు. ఈడ మాత్రం అలలు భయంకరంగా ఉన్నాయి. జనాలు తక్కువ ఉన్నారు. నైట్ అయితే ఎక్కువ వస్తారు. ఇక్కడ ఎక్కువ లోపలికి పోతారేమో అని చెక్ చేసేదానికి మనిషి కూర్చోంటాడు. ఇక్కడ మనిషి లేడు, ఆ పక్క అయితే ఉన్నాడు మనిషి. లోపలికి పోకుండా, ఒకవేళ లోపలికి పోతే ఏదైనా జరిగినా కూడా వెంటనే కాపాడేదానికి కూడా ఉంటారు మనుషులు. ఆడతారు మా వాళ్ళు. ఆడ కొంతమంది, ఈడ కొంతమంది ఉన్నారు. అలలు ఎక్కువ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి అలలు. మబ్బులు కూడా వేసినాయి భయంకరంగా. మొత్తం మారిపోయింది, మబ్బులు వచ్చేసినాయి. ఆడుండే వాళ్ళందరినీ కూడా తరుముతారు వాళ్ళు. పోండి పోండి. అవునా, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు సారు. దీని లోపల ఈ బోట్లు గీట్లు పంపిస్తా ఉన్నారు, అవి కూడా పంపించడంలే ఇప్పుడు. ఫ్లో ఎక్కువ ఉందని భయంకరంగా వస్తుంది గాలి. ఆ పక్క అయితే ఏం కనపడడం మబ్బు. సార్ భయంకరంగా వాన పడుతుంది సార్. పోదాం పండి బ్రో, వాన పడుతుంది బ్రో భయంకరంగా. వాన భయంకరంగా పడుతుంది, భయంకరంగా పడుతుంది సార్. ఆయన చూడు, ఆయన చూడు స్వామి. తరుముతారు అందరినీ, అలా చెప్తాడు మైక్లో, పోండి పోండి అని. వీళ్ళు ఫుల్ కైపులో ఉన్నారు, పోతున్నారు నీళ్ళల్లోకి. ఇలా బండిని పంపిస్తాడు, పాప బండిలోకి తీసుకుంటాడు. ఏం బాగా బీచ్ ఏమో, ఆ నుంచి బయలుదేరే లేదు, వాన దుమ్ము లేపుతుంది. ఆ నుంచి ముందుకు వచ్చినాం అంతే, చంపుతుంది. బాబా బాబా, ఎట్ట దీంట్లో దూరినాం, ఊరు లేదు. అదరేస్తాను వాన. తడిసిపోయి వచ్చేసినాము, ఇంకా తగ్గల వాన. వానకు కూడా వాడు స్విమ్మింగ్ చేస్తాడు పిల్లకాయ. పడతానే ఉండదు వాన, తగ్గేటట్లేదు. అయితే ఇంకా బయటికి కూడా తీసుకొని పోయేటట్టు లేరు వీళ్ళు. రేపు ఏదో క్రూజ్ షిప్ అన్నది, క్రూజ్ షిప్. ఈ మరి వాన పడితే పోదు, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. వాన పడకుండా ఉంటే ఏదో క్రూజ్ షిప్ అయితే తీసుకొని పోతారంట. వాన అయితే దుమ్ము లేపుతుంది. చూసారు ఎట్లా పడుతుందో, చంపుతుంది. ఒక పక్క చలి, టీషర్ట్ అయితే ముద్దు తడిచిపోయింది. ఆడ ఆరేసుకున్నాం ఇద్దరం. సో రెండో రోజు ఇట్లా గడిచిపోయింది. రేపు చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.